Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 180. దాంతో దక్ష కర్ణ వైపు చూస్తూ మీ పిల్లల్ని అడగండి. అబ్బా! మమ్మీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చని ఫీల్ అయ్యారా లేదా అని అడిగేసరికి లేదు మమ్మీ. నేను ఫీల్ అవ్వలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని కొడుకు చెప్పాడు. నీ సంగతేంటి అని అక్షరని చూడగానే దొంగ చూపులు చూస్తూ ఉండడంతో చూసారా? దొంగలాగా ఎలా చూస్తుందో మీ కూతురు. అందుకే మీకు కూడా తెలిసి రావాలని నేను పిల్లల్ని కూడా తీసుకురాకుండా వెళ్ళాను. పర్వాలేదు బాగానే మార్పొచ్చింది. అయినా నానమ్మ, తాతయ్య బాగానే చూసుకుంటారు కదా! జేజమ్మ కూడా ఉంది. అయినా మీరు నన్ను మిస్ అయ్యారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంది దక్ష. ఎంత నానమ్మ, జేజమ్మ ఉన్నా కూడా అమ్మ అమ్మే కదా అని కర్ణ అనగానే, నిజమా అని దక్ష పిల్లల్ని చూసి అడగడంతో అవును మమ్మీ. నీ మాటలు, నీ తిట్లు, నీ వంటలు కూడా మేం చాలా మిస్ అయిపోయాం. నానమ్మ, జేజీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. వంటలు కూడా టేస్టీగా చేశారు కానీ ఏంటో ఏదో మిస్ అయిపోయినట్టుగా అనిపించింది అని ఇద్దరు కాళ్ళు చుట్టుకోవడంతో ఇంక చాలు నీ ఓవర్ యాక్షన్. వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు అని చెప్తున్నారు కదా! నీకు కావాల్సింది కూడా అదే ఆన్సర్. అలాంటప్పుడు ఎందుకింకా బ్రతిమాలించుకోవడం అని అన్నాడు కర్ణ. పర్వాలేదు. అప్పుడప్పుడు తల్లి పిల్లల్ని, పిల్లలు తల్లిని, మొగుడు పెళ్ళాన్ని, పెళ్ళాం మొగుడిని బ్రతిమాలుకోవచ్చు. తప్పేమీ లేదు అని చెప్పడంతో అతను నవ్వుతూ ముగ్గురిని చూస్తూ ఉంటే కాసేపు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈ నగలతో బాగా విసుగ్గా ఉంది అని అంటూ నగలన్నీ నెమ్మదిగా తీసేసి పట్టుచీర కూడా మార్చుకొని స్నానానికి వెళ్తూ ఉంది. ఆమె యాక్షన్స్ అన్నీ గమనిస్తున్న కర్ణ ఆమె వైపు కనురెప్ప కొట్టకుండా చూస్తుంటే, డాడీ ఏంటి మమ్మీని అలా చూస్తున్నావని కూతురు అడిగేసరికి ఏం లేదు బేబీ. మీ మమ్మీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! అనగానే వాష్‌రూమ్‌లో అడుగుపెట్టబోయేది కాస్త వెనక్కి తిరిగి వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంది. యెస్ డాడీ. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీకొక విషయం తెలుసా? మా టోటల్ స్కూల్‌లో ఏ పేరెంట్స్‌కి గాని, ఏ టీచర్‌కి గాని మమ్మీకి ఉన్నంత పొడవైన జుట్టు లేదు తెలుసా? ఇంకా చెప్పాలంటే స్ట్రాంగ్ హెయిర్ ఉంది. కానీ అది జస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొంతమంది స్టైలిష్‌గా రెడీ అవుతారు కాబట్టి భుజాల వరకు మాత్రమే జుట్టుంటుంది. ఆ యాస్పెక్ట్‌లో చూస్తే మమ్మీ చాలా బ్యూటిఫుల్ అని చెప్పింది అక్షర. దాంతో ముగ్గురిని చూస్తూ ఏంటి ఈరోజు తెగ బిస్కెట్లు వేస్తున్నారు? ఏంటి సంగతి? అని అడిగేసరికి ఉన్న విషయమే చెబుతున్నాను మమ్మీ. ఇందులో బిస్కెట్ వేయడం ఏముంది? అయినా బిస్కెట్ వేయడానికి ఇప్పుడు నాకంత అవసరమైన థింగ్స్ ఏమీ లేవు కూడా అని అక్షర తండ్రి ఒడిలో కూర్చొని చెప్పడంతో అవును మమ్మీ చెల్లి చెప్పింది కరెక్ట్. నిజంగానే పేరెంట్స్ టీచర్ మీటింగ్ రోజు చూసాం గదా! ఏ పేరెంట్‌కి గాని, టీచర్‌కి గాని నీ అంత పొడవైన జుట్టు లేదు. నీ అంత ట్రెడిషనల్‌గా కూడా ఎవ్వరు ఉండరు అని చెప్పారు వాళ్ళు. చాలు చాలు. ఇంకా నన్ను మునగ చెట్టు ఎక్కించింది చాలు. కిందకి దిగడం కష్టమైపోతుంది అని చెప్పి దక్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో
ముగ్గురు నవ్వుకుంటే దక్ష ఫ్రెష్ అయి వచ్చాక జుట్టు ముడిపెట్టుకుంటూ పదండి మీకు తాగడానికి పాలు తీసుకొస్తాను అనగానే అలాగే మమ్మీ అని పిల్లలిద్దరూ లేచి నుంచోడంతో ఏంటి పాలు తాగడానికి మీకేం ప్రాబ్లం లేదా అంత హుషారుగా లేచి నిలబడ్డారు అనగానే చెప్పాను కదా మిస్ అయ్యామని అంటూ కర్ణ చెప్పగానే అయితే మాత్రం నెల రోజుల్లో అలవాట్లు ఎలా మారిపోతాయి అని అడిగింది. అలవాట్లు మారలేదు. వాల్యూ తెలిసొచ్చింది అని కరుణ చెప్పడంతో, మీరేంటి మీ పిల్లల తరఫున వకాల్తా పుచ్చుకున్నారా? తన క్లయింట్ తరఫు లాయర్ క్లయింట్‌కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాదించడమే పనిగా పెట్టుకున్నట్టు, మీరు వాళ్ళకి సపోర్ట్‌గా ఆన్సర్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు అని దక్ష వెటకారంగా అడిగింది. పిల్లలిద్దరూ కిలకిలా నవ్వుతూ ఉంటే, చిన్న పిల్లలకి నువ్వు మాట్లాడే ప్యూర్ భాష అర్థం కాదు. అందుకే అర్థం కావడానికి నేను చెప్తున్నాను. అనగానే సరేలే పదండి అంటూ ఉంటే, అప్పుడే ఎందుకు? ఇప్పుడే కదా అలసిపోయి వచ్చింది. కావాలంటే పని మనిషి పాలు తీసుకొచ్చి ఇస్తుంది. నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని కర్ణ అనగానే, నో డాడీ మాకు మమ్మీ పాలివ్వాలి అని ఇద్దరు మొండి పట్టు పట్టుకోవడంతో చూశారుగా అని అంటూ వంటగదిలోకి వెళ్ళింది దక్ష. అబ్బా! మీరొచ్చాక మాకు చేతులు వచ్చినట్టుగా ఉంది అమ్మాయి గారు అని పని మనుషులు అనగానే, అదేంటి అని దక్ష అడిగేసరికి, మీరుంటే ఏ పూటకి ఏం చేయాలో చాలా క్లియర్‌గా చెప్పేవారు. మీరు లేనన్ని రోజులు మాకు బాగా తలనొప్పయిపోయింది అన్నారు. వసుంధర వంటగదిలోకొచ్చి, ఎలా మాట్లాడుతున్నారే? ఇంట్లో అందరూ అక్కడికి నా కొడుకు పుట్టక ముందు నుంచి అదే మీ అందరికీ పనులు చెబుతున్నట్టు, అది పెళ్లి చేసుకొని రాకముందు వరకు మీరు నా మాటే కదా విన్నారు. అంటే ఈ కొన్ని రోజుల్లోనే అలవాటు పోయిందా? అని వసుంధర అడిగేసరికి దక్ష నవ్వుకుంటుంటే మీరు ముసలోళ్ళు అయిపోయారమ్మా. అందుకే మీకు క్లారిటీ లేకుండా పోయింది. పైగా మీరు కూడా అబ్బా! దక్ష ఉంటే ఏ పూటకి ఏ కూర కాంబినేషన్ చేస్తే బావుంటుందో చెప్పేది అని ఎన్ని సార్లు అన్నారు అని పనివాళ్ళు నవ్వడంతో వసుంధర వాళ్ళ వైపు కోపంగా చూస్తే దక్ష నవ్వుకుంది. మీ అందరికీ బాగా మాటలెక్కువైపోయాయి అని కోపంగా అంటూ ఉంటే విశాలాక్షమ్మ కూడా నవ్వుతూ నిజమేనే బాబు. వీళ్ళందరి దక్ష నామ జపం వినలేక తలనొప్పొచ్చేసింది చూడు. ఈరోజు ఏం వంట చేస్తున్నారు అంటే, దక్ష అమ్మాయి గారుంటే ఏ కూర చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు, మాకు తోచింది చేశామని వీళ్ళ గొడవ. నా కళ్ళజోడు ఎక్కడ పెట్టావే అని మీ అత్తనడిగితే, దక్ష ఎక్కడుందో చూడండి తనైతే ఎక్కడుందో క్లారిటీగా చెప్తుందని మీ అత్త. టాబ్లెట్స్ వేసుకోమంటే, దక్ష టాబ్లెట్స్ ఇవ్వడం అలవాటు చేసింది, నాకు ఏ టాబ్లెట్స్ వేసుకోవాలో తెలీదని మీ తాత. దక్ష చేతి కాఫీ అయితే బావుంటుంది అని మీ మామయ్య. దేవుడా! ఇంతమందిని ఈ రకంగా గుప్పిట్లో పెట్టుకున్నావని నువ్విక్కడ ఉన్నన్ని రోజులు మాకు తెలియలేదు తెలుసా? అని అంది బామ్మ. మీరు నన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కావాలని ఇదంతా చెప్తున్నారు కదా! అని దక్ష అనగానే, అయ్యో లేదే బాబు! నిజంగానే చెబుతున్నాను. ఈ నెల రోజులు ఇంట్లో జరిగిన కథ ఇదే. అంతెందుకు అన్నం తినమన్నా, పాలు తాగమన్నా మారం చేసే నీ పిల్లలు కూడా మమ్మీ కూరలు బాగా స్మెల్లొస్తాయి, టిఫిన్స్ బావుంటాయి అని అన్నారు. ఎప్పుడూ లేనిది పాలు కావాలని కూడా అడిగారు తెలుసా? అని చెప్పింది బామ్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.